సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యాజ్ సచ్ బాగా పనిచేస్తుందంటారా, ఇంకా పనిచేయాల్సిన అవసరం ఉందంటారా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీకు తెలంగాణలో బాగా పనిచేస్తుందా, లేకపోతే ఇంకా పనిచేయాల్సిన అవసరం ఉందంటారా? రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశం ప్రకారంగా ఇంకా పనిచేయాలి. ఆయన అన్నాడు, గ్రామాలకు వెళ్ళండి, ప్రజలను కలవండి, ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగినా తప్పనిసరిగా వారి ప్రక్షాళన రావడం. ఇప్పుడు ఇంకా మాకు పని ఉన్నది. రాహుల్ గాంధీ సందేశం గ్రామాలలో తీసుకుపోతా, ఇక్కడనే కదా ఆంధ్రలో. రాహుల్ గాంధీ సందేశం అంటున్నారు, అసలు రాహుల్ గాంధీ గారే సరిగా పనిచేయట్లేదు అనేది ఒక విమర్శ ఉంది కదా జాతీయ స్థాయిలో. ఇష్టం లేనోడు ఏదైనా చెప్తాడండి, ఇష్టం లేనోడు ఏమన్నా అంటాడు. అంటే మీరు జాతీయ రాజకీయాలు మీరు చాలా క్లోజ్గా చూశారు, అనేక సంవత్సరాలు ఉన్నారు. కానీ ఇవాళ మోడీ గారి ప్రభుత్వానికి ధీటుగా కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు పోరాడుతున్నట్టుగా మీరు భావిస్తారా? చూడండి, ఆయననేమో ఆర్ఎస్ఎస్కి వెళ్ళి కిందికి వెళ్ళి వచ్చినోడు, రైట్. అద్వానీని అటువంటిది ఓవర్టేక్ చేసినోడు. మా నాయకుడేమో కొంత డిసిప్లిన్గా పెరిగినోడు, ఏది తండ్రి తర్వాత రాజకీయాలు వచ్చినోడు. ఆయననేమో ఆర్ఎస్ఎస్ మొదటి నుంచే సెక్యులర్కు వ్యతిరేకంగా ఈ దేశంలో హిందూ దేశం అనే మతతత్వ ఆలోచన. ఇవాళ ఎన్నో చేస్తున్నారు, డిమానిటైజేషన్ చేసిండు, ఇంకోటి చేసిండు. ఇలా వాళ్ళ ఏది ఈ దేశంలో ఇద్దరినే పెంచాలని చూస్తుండే, ఒకటి అదానీని, ఒకటి ముఖేష్ అంబానీ. మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఇచ్చింది మేము బతకాలని. ఆయన చేసే వ్యవహారం అంతా కొన్ని కార్పొరేట్ సెక్టర్కే లాభం చేస్తున్నాడు. ఈవెన్ ఇంట్రెస్ట్ కూడా తగ్గిస్తున్నాడు. రైతుల ఇంట్రెస్ట్ ఎందుకు తగ్గించవండి? చెప్పండి, మీరు చెప్పండి. ఆయన చేసే పనులు అన్నీ బాగున్నాయని నువ్వు 15 లక్షలు ఇస్తాను ఇంటికి, బ్లాక్ మనీ తెస్తా, ఇచ్చినావా? సంవత్సరానికి 2 కోట్లు జాబ్ ఇచ్చినావా? అన్నీ నువ్వు మాయమాటలే తప్పితే. మొన్న నువ్వు ఉత్తరప్రదేశ్లో రైతుల రుణమాఫీ అన్నాడు, నువ్వు కేవలం ఉత్తరప్రదేశ్ మాఫీ చేస్తావు, కానీ యావత్ భారతదేశంలో వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తానని వాళ్ళు చెప్పారు. లే నువ్వు చెప్పినావు. హలో, నిన్ను నమ్మేసి రోడ్డు. అంటే కేంద్ర you are not a chief minister, you are a prime minister of this country. When you are giving a Uttar Pradesh, why don't you give to all country? మేము ఇచ్చినాం. ఆ రోజులో మన్మోహన్ సింగ్ నాయకత్వంలో సోనియా 78,000 కోట్ల రూపాయలు వన్ సైడ్ ఇచ్చేసినాం. దట్ ఈజ్ మెగ్నానిమిటీ. ఆ మెగ్నానిమిటీ లేదు కదా. కానీ ఇప్పుడు చెప్పండి, అంటే ఒక సీనియర్ కాంగ్రెస్ నేతగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రివైవ్ అవటం 2019 నాటికి సాధ్యమవుతుందా? చూడండి, ఇప్పుడే నిన్న రాహుల్ గాంధీ గారి స్పీచ్, గతం స్పీచ్కు ఇప్పటి స్పీచ్కు చాలా డిఫరెంట్ వచ్చింది, మెచ్యూరిటీ వచ్చింది, బాగా మాట్లాడుతున్నాడు. ప్రజలలో ఇప్పటి వరకు నరేంద్ర మోడీ మీడియా పబ్లిసిటీ, ప్రింట్ పబ్లిసిటీ ఇది ఎక్కువ జరుగుతున్నది. ఉన్నమాట చెప్తున్నా. తప్పనిసరిగా ప్రతి స్టేట్లో లోకల్గా నేను అనేది ఏంది, మీది నాయకత్వం ఏమున్నా కింది లెవెల్లో పొటెన్షియల్ క్యాండిడేట్ను మనం సెలెక్ట్ చేసుకోగలిగితే, వారికి నాయకత్వం ఇవ్వగలిగితే తప్పనిసరిగా కాంగ్రెస్ 100కి 100 పాలు ఇవాళ ఉన్న పరిస్థితి ఉండదు. వాళ్ళు ఏదో లెక్కలు చెప్తున్నారు, ఇన్ని వస్తాయి, వాళ్ళు ఒకటే హిందుత్వం, దాని మీదనే వాళ్ళ ఎజెండా హిందుత్వం అంతే. ఈ దేశంలో రామ జన్మభూమి కట్టిస్తామంటారు, ఇవాళ ఉత్తరప్రదేశ్లో వచ్చింది, మరి రామ జన్మభూమి కట్టిస్తారా లేదా? ఇక ప్రజలుగా నమ్మరు. రామ జన్మభూమి కట్టిస్తాడా లేదా అనేది ఒకటి. రెండోది, ఈ దేశాన్ని మతపరంగా ఏది హిందూ ముస్లింలకు తగాదా పెట్టాలనే ఆలోచన, అది ఎప్పటికన్నా డేంజరే. మా రాజీవ్ గాంధీ గారు కూడా దాని గురించి సద్భావన యాత్ర తీశాడు యావత్ భారతదేశంలో. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఈ దేశాన్ని కలిసికట్టుగా ఉండడానికి, యునైటెడ్గా ఉండడానికి, ఈ దేశ స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అబ్దుల్ కలాం ఆజాద్ అలాంటి మహానాయకులు, అంబేద్కర్ లాంటి నాయకుల ఆశయాలను తప్పనిసరిగా నెరవేర్చడానికి రాహుల్ గాంధీ ఈ భారతదేశాన్ని రక్షించడానికి ఆయన ముందుంటాడు. నరేంద్ర మోడీ ఈ దేశాన్ని 2 ముక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది క్లియర్గా కనిపిస్తున్నది. ఇంకా 4 రోజులైతే ఇంకా బయటపడుతుంది. అప్పుడు
తప్పనిసరిగా రాహుల్ గాంధీ నేతృత్వం ప్రజలకు అవసరమవుతుంది, ప్రజలు ముందుకు వస్తారనేది నా ఉద్దేశం.